నగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిగులు దరిద్రం చేత అన్నము వస్త్రము లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లును తిరుగుచుండేవాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టములు అనుభవించడం ఓయి బ్రాహ్మణుడా, నువ్వు వేదం తెలిసిన వాడు కదా, ఈ విధంగా దరిద్రం అనుభవిస్తూ తిరుగుతున్నావెందుకని అడిగినాడు. ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడును, భిక్షాటన చేసి జీవిస్తున్నాను, చాలా కష్టాలు పడుతున్నాను. నా దరిద్రం పోవటానికి ఏమైనా ఉపాయం ఉంటే తెలుపమని ప్రార్థించి అడిగినారు. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్తున్నాడు, సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారంలో ఉన్నారు. ఆ యొక్క సత్యదేవుని సేవించినచో నీ యొక్క కష్టములన్నీ తొలగిపోతాయి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయమని చెప్పినాడు. ఆ విధంగా చెప్పి ఆ వ్రతం చేసే విధానం కూడా తెలిపి అక్కడే అదృశ్యుడైపోయాడు. అది విని ఆ యొక్క బ్రాహ్మణుడు, ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రేపు చేస్తానని తన మనసులో సంకల్పం చేసుకున్నవాడై ఆ రోజు రాత్రి నిద్ర రాకపోగా ఏ విధంగానో కాలం గడిపినాడు. మారునాడు ప్రాతకాలం లేచి నిత్యాకృత్యం నెరవేర్చుకున్నవాడై ఈ రోజు నేను తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని తన మనసులో సంకల్పం చేసుకొని భిక్షాటనకు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రోజున యొక్క బ్రాహ్మణునికి చాలా ద్రవ్యం లభించినది. దానికి అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసినాడు. ఆ యొక్క వ్రతం యొక్క ప్రభావం వలన అతడు ధనమును పుత్రులను చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు ప్రతి నెల కూడా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుండేవాడు. ఆ విధంగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన ఆ యొక్క బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడైనాడు. సకల పాపం నుండి విముక్తి పొందిన వాడై ఆత్యంన మోక్షాన్ని చేరుకున్నారు. ఈ వ్రతం చేసిన వారు ఆ యొక్క బ్రాహ్మణుని వలె సకల దుఃఖం నుండి విముక్తి పొందిన వారై సుఖంగా ఉంటారు. ఓ మునులారా, ఈ విధంగా శ్రీహరి చెప్పినారని చెప్పేసి ఆ యొక్క బ్రాహ్మణులు చెప్తున్నారు. అప్పుడు ఈ విధంగా అడుగుతున్నారు, ఓ మహాత్మా, ఈ వ్రతాన్ని ఎవరు చేసినారో అంతా సంపూర్ణంగా తెలుపమని ప్రార్థించడినారు. అప్పుడు ఆ యొక్క శూద్రుల వారు చెప్తున్నారు, ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో కథ వినుచున్నారు. ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేస్తుండగా కట్టెలమ్ముకొని జీవించేవాడు వచ్చి కట్టెల కావడి వీధిలోంచి లోపలికి వచ్చి ఆ యొక్క వ్రతం చూశాడు. ఆ కట్టెల మాతడు మిగులు ఆకలి దప్పికలతో ఉండి ఆ యొక్క బ్రాహ్మణుడు చేస్తున్న చూసి, ఓ మహాత్మా, మీరు చేస్తున్న వ్రతం ఏమిటి? ఈ వ్రతం చేస్తే ఏమి జరుగుతుంది? రైతు విషయమంతా సంపూర్ణంగా తెలుపమని ప్రార్థించడిగినారు. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్తున్నాడు, ఓయి, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతాన్ని చేసినట్లయితే సకల కోరికలు నెరవేరుతాయి, సకల ఐశ్వర్యం కలుగుతాయని చెప్పినారు. ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగానే కట్టెలమ్మేవాడు మీకు సంతోషపడి దాహం తీసుకొని ప్రసాదం గ్రహించి భోజనం చేసిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు. కట్టెలమ్మతడు నేను కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని తన మనసులో సంకల్పం చేసుకున్నాడు. కట్టెలమ్మతడు మరుసటి రోజు కట్టెల మోపును తీసుకొని ధనవంతుని మీదకి వెళ్లి కట్టెలమ్మగా కట్టెల కౌడికి పూర్వదినము కంటే రెట్టింపు ధనం వచ్చినది. అందుకని సంతోషపడి అరటి పండ్లు, చక్కెర, పాలు, గోధుమ నూక మొదలు తీసుకుని చేరుకున్నాడు. తర్వాత అతడు తన బంధుమిత్రులు అందరికీ కూడా ఆహ్వానించి పుత్రికలను సంతోషం పొంది జీవితాంతం వరకు సకల సుఖం అనుభవించి ఆంత్యంన స్వర్గలోకానికి చేరుకున్నారు. ద్వితీయోధ్యాయ సమాప్త. జై శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారికి జై. మూడు గిలాసులు తరచి ఒకటే గిలాసు. ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఆనందమంగళ కర్పూర నీరాజనం సమర్పయామి, శుద్ధాత్మన్యం సమర్పయామి, దర్శయామి, నమస్కరామి. రైట్, అందరూ నమస్కారం చేసుకోండి.